ఒక్క పనికి 4 పనులు చేసిన శిష్యులు. ఒకనాడు పరమానందయ్య గారికి ఒంట్లో బాగా నలతగా ఉండి ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుని చూశారు. కానీ ఆయనకు రోగం నయం కాలేదు. దీనిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని శిష్యులను పిలిచి వైద్యుణ్ణి పిలుచుకురమ్మన్నారు. శిష్యులందరూ కలిసి పక్క ఊర్లో ఉన్న వైద్యుడి కోసం బయలుదేరి వెళ్ళారు. వారిలో ఒక శిష్యుడు ఇలా అన్నాడు, ఒరే, మన గురువుగారు మనకు ఏం చెప్పారో మీకు గుర్తుందా అని అడిగాడు. ఏమన్నారు? మాకు గుర్తులేదు అన్నారు మిగతా శిష్యులు అయోమయంగా. ఒరే బడుద్దాయలు, అందుకే మిమ్మల్ని గురువుగారు తిడుతూ ఉంటారు, నన్ను మాత్రం మెచ్చుకుంటారు అని గర్వంగా అన్నాడు శిష్యుడు. గురువుగారు ఇంతకీ ఏం చెప్పారో నువ్వు చెప్పనే లేదు అన్నారు మిగతా శిష్యులు. ఒక పని చేసుకురమ్మంటే 4 పనులు చేసుకురావడం వివేకం అని చెప్పారు కదా అన్నాడు ఆ శిష్యుడు. అవును, నిజమే చెప్పారు అన్నాడు ఇంకో శిష్యుడు. గురువుగారు మనల్ని ఇప్పుడు వైద్యుణ్ణి పిలుచుకురమ్మని చెప్పారు, ఆ సంగతి తెలుసు కదా అన్నాడు ఆ శిష్యుడు. ఇంతలో వైద్యుని ఇల్లు వచ్చింది. అందరూ వైద్యుని దగ్గరికి వెళ్ళి మా గురువుగారు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అని చెప్పారు. ఆ వైద్యునికి పరమానందయ్య గారంటే గిట్టదు. ఎందుకంటే ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ వారికి ఏ జబ్బు చేసినా ఆయన దగ్గరకే వెళ్ళి మందులు తెచ్చుకునేవారు. ఈయన దగ్గరకు ఎవరూ వచ్చేవారు కాదు. అది మనసులో పెట్టుకొని తప్పించుకునే ఉద్దేశంతో 100 రూపాయలు ఇస్తే గాని వస్తాను, లేకపోతే రాను అన్నాడు. అలాగే ఇస్తాము అని బ్రతిమాలి ఆయన్ను తీసుకొని బయలుదేరారు. ఈలోగా కొందరు శిష్యులు గురువుగారు ఒక పనికి 4 పనులు చక్కబెట్టుకు రమ్మన్నారు కదా అని అంగళ్ళలో ఉన్న బజారుకు వెళ్ళి వెదుళ్ళు, పిడకలు, కొత్తకుండ, కట్టెలు తీసుకొని ఇంటికి వెళ్ళి వాటిని వీధి అరుగు కింద పెట్టి లోపలికి వెళ్ళారు. కొంతమంది శిష్యులు గురువుగారి గుండె కొట్టుకుంటుందో లేదోనని చూశారు. కానీ గుండె కొట్టుకుంటున్నట్లు తెలియలేదు. గురుపత్నితో, అమ్మా, గురువుగారు గుండె కొట్టుకోవడం లేదు, ఆయన చనిపోయినట్టున్నారు అంటూ బిగ్గరగా ఏడుపులంకించుకున్నారు. కానీ గురువుగారు గాఢ నిద్రలో ఉండడంతో ఆయనకు ఇవన్నీ తెలియలేదు. గురుపత్ని వారి మాటలు నిజమేనని ఆమె కూడా గట్టిగా ఏడవసాగింది. కొంతసేపటికి తేరుకొని, నాయనలారా, చనిపోయిన వారిని ఇంటిలో ఉంచడం మంచిది కాదు, వీధిలోకి తీసుకుపోయి పడుకోబెడదామని చెప్పింది. ఆమె చెప్పిన విధంగా శిష్యులు మంచంపై గాఢ నిద్రలో ఉన్న గురువుగారిని తీసుకొని పోయి వీధిలో పడుకోబెట్టారు. అదే సమయంలో పొరుగురి వైద్యుడు శిష్యులతో కలిసి గుర్రపు బండిలో ఆ గ్రామం వచ్చాడు. ఆయన కొంత దూరంలో ఉన్న పరమానందయ్య గారి ఇంటి ముందు పడుకోబెట్టిన ఆయన శరీరాన్ని, వీధి అరుగు కింద ఉన్న వెదుళ్ళు, కొత్తకుండ, పిడకలు, కట్టెలు చూసి పరమానందయ్య గారు చనిపోయారు, ఇక నేను చూసి ఏం లాభం ఉంది, మీరు వెళ్ళి ఆయనకు అంత్యక్రియలు జరిపించండి అని శిష్యులకు చెప్పి ఆ వైద్యుడు తిరిగి వెళ్ళిపోయాడు. వైద్యుని మాటలు విని శిష్యులు గొల్లమని ఏడుస్తూ గురువుగారి మీద పడ్డారు. శిష్యుల మీద పడంగానే గురువుగారికి మేలుకో వచ్చి, ఏమిట్రా ఈ ఏడుపులు, ఏమైంది మీకు అని అడిగారు. ఆయన్ని చూసి శిష్యులు, గురుపత్ని ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టుకున్నారు. ఇంతటితో కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.